ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ నుండి అన్ని రంగాల్లో పూర్తిగా కుదేలై యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం 30 వినూత్న పాలసీలతో ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తుంటే అభివృద్ధిని చూసి వార్వలేక విపక్ష నేతలు కుట్రలకు తెరలేపడం దారుణం. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎక్కడ తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందో అనే భయం వైకాపా నేతలు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అధినేత ఫిజియోథెరపిస్ట్ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ద్వారా హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వాద్యం కేవలం అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. భూ కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐటీ విధానాలను సవాల్ చేయడం అంటే రాష్ట్రానికి రావాలనుకుంటున్న ఐటీ దిగ్గజాలను భయపెట్టి వెనక్కి పంపడమే. 99 పైసలకే భూమి ఇస్తున్నారంటూ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదం. ఐటీ కంపెనీలు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తీసుకోవడం లేదు. అక్కడ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వస్తున్నాయి. ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దాని చుట్టూ 10 మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుంది. దీన్ని అర్థం చేసుకోలేని వారు లేదా అర్థం చేసుకున్న అర్థం కానట్టు నటిస్తున్న వారు రాష్ట్రాభివృద్ధికి శత్రువులు కాక మరేమిటి? గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగులో, లిక్కర్ నుండి అన్ని స్కాముల్లో నెంబర్ 1 ఏపీని విధ్వంసం చేశారు. ఇప్పుడిప్పుడే లోకేష్ కష్టపడి ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటూ వస్తూ గూగుల్ లాంటి కంపెనీలను ఆకర్షించి ప్రపంచాన్ని మన వైపు చూసేలా చేస్తున్నారు. ఈ దిశలో ఇలాంటి దిక్కుమాలిన అడ్డంకులు సృష్టించడం అంటే రాష్ట్ర భవిష్యత్తును కాలరాయడమే. రాజకీయ విమర్శలు చేయవచ్చు కానీ అది రాష్ట్రానికి పెట్టుబడి వచ్చే మూలాలనే దెబ్బతీసేలా ఉండకూడదు. ఐటీ కంపెనీలు భద్రత మరియు స్థిరత్వం కోరుకుంటాయి. ఇలాంటి అనవసర కేసులు ఆ కంపెనీలో అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. ఇప్పటికైనా విపక్ష నేతలు తమ వ్యక్తిగత రాజకీయ స్వార్థం వీడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాలి. లేదంటే అభివృద్ధిని అడ్డుకుంటున్న చీకటి శక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ ఉన్మాద చేష్టలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు.